అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నాకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేటీఆర్ రైతు మహాధర్నా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో కూడా జరగబోతుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా నల్గొండ పైనే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ రోజు 4 పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే కేటీఆర్ ఏం మాట్లాడతారు, ఎలా ఉండబోతుందని కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ రైతు మహాధర్నా ఎలా కొనసాగుతుంది, ఏ సమయంలో ప్రారంభం? ఖచ్చితంగా ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు, రైతులకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, రైతుల కష్టాలను చూసి వారికి రావాల్సినటువంటి ఏవైతున్నా అవన్నిటి మీద కల్వకుంట్ల తారక రామారావు గారు 21వ తారీఖు నాడే ఇక్కడ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ధర్నా కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పెద్దలు కావాలనే మరి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి సమస్య అందరికి కూడా తెలుసు. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా రైతులకు మరి కోర్టు ద్వారా పోతే కోర్టు 28వ తారీఖు నాడు 11 గంటల నుంచి 2 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆ టైంను వినియోగించుకొని రైతు ధర్నా మహాధర్నా కార్యక్రమాన్ని మరి చాలా పెద్ద ఎత్తున మరి సక్సెస్ చేయడానికి స్వచ్ఛందంగా రైతులే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 3నే అయిపోగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. అది ఇంతవరకు చేయలే. మరి మీద ఏదో 30% 40% ఇచ్చి కతిమ 60% రైతాంగానికి రుణమాఫీ చేయకుండా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా పెట్టుబడి సాయం ఏదైతే కేసీఆర్ ఇచ్చే ఎకరానికి 10,000 రూపాయలు ఉన్నాయో, మరి ఆ ఎకరానికి 10,000 రూపాయలు 2 కార్ల నుంచి మరి ఈ సంవత్సరం నుంచి కూడా ఇంతవరకు మరి ఇవ్వలే. మరి రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆ 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలే. దాని మీద మరి ఈ యొక్క పోరాటం ఉంటుంది. దాంతోపాటు మరి మన ఆసరా పింఛన్ ఏదైతే 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తున్నారో, మరి మహిళలకు 2,500 రూపాయలు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారో, మరి అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నది. మరి ఉపాధి హామీ కూలీలందరికీ 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కానీ, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చుకుంటూ తులం బంగారు ఇస్తా అన్నది కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఇవ్వలేదో మరి ప్రజలు కూడా ఈ యొక్క కేటీఆర్ గారి ధర్నాని మహాధర్నాని అన్ని సమస్యల మీద భారీ ఎత్తున రావడానికి మరి ఉమ్మడి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇవ్వాలనే 4 పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అర్ధరాత్రి నుంచే కూడా రైతు భరోసా అందరి అకౌంట్లో కూడా పడతానని కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైతు భరోసా అంటే 15,000 రూపాయలు, ఆయన ఇచ్చేది 6,000 రూపాయలు. 6,000 రూపాయలు అంటే కేసీఆర్ గారే గతంలో ఒక కారుకు 5,000 ఇస్తుండే, ఇంకొక 1,000 పెంచి 12,000 రూపాయలు ఇస్తాని పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాని హామీ ఇచ్చిండే ఎలక్షన్లో. 5 సంవత్సరాల వరకు 16,000 ఇస్తానది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్న మాట, మరి అదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి నోటితోటి చెప్పించినటువంటి మాట, సోనియా గాంధీతోటి మాట్లాడించినటువంటి మాట, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తేనే అది రైతు భరోసా ఇచ్చినట్టు, కాంగ్రెస్ హామీ తీరినట్టు. మరి 2 కార్లకు ఇవ్వాల్సిన పైసలు ఒక 6,000 రూపాయలు ఇచ్చి దులుపుకుంటామంటే అది కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక విలేజ్ పెట్టిండ్రు. మండలానికి ఒక విలేజ్ పెట్టి ఆయన మార్చి ఎండింగ్ వరకు, మార్చి 31 వరకు మేము దశల వారీగా చేస్తామని మాటలు చెప్పిండ్రు. మరి స్థానిక ఎన్నికలు జరుపుకున్న తర్వాత అది ఇస్తారో ఇయ్యరో అనేది ప్రజలకు నమ్మకం లేదు. వాటికి ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా పెట్టినటువంటి గ్రామ సభల ద్వారా ఏవైతే పెట్టినరో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ
ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి 12,000 రూపాయలు కానీ మరి అదేవిధంగా మరి ఇవి రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా కావాలనే మరి తప్పించుకుంటందుకే మళ్ళీ సర్వేలు గ్రామ సభలు పెట్టి దాన్ని తప్పించుకుంటందుకే ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భం. మరి నిజంగా ఇచ్చేటోళ్ళు అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. మరి ఈరోజే ప్రభుత్వాన్ని తేటతెల్లమైంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇవ్వరు వాళ్ళు ఇచ్చేది 6,000. 6,000 ఇస్తే రైతుల సమస్య పరిష్కారం కాదు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని నేను మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, చూడొచ్చు ఇదే క్లాక్ టవర్ సెంటర్ లో కూడా గతంలో 2 సార్లు వాయిదా పడింది. పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వకుండా కానీ హైకోర్టుకు వెళ్ళి కూడా ఆ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ధర్నా 2 గంటలకు నెరవేర్చుకోవాలి, కొద్ది మందితో కూడా నిర్వహించుకోవచ్చు అని కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకే రైతు మహాధర్నా కొనసాగుతుందని కూడా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.